హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 9 షేర్ పాయింట్ ఆన్లైన్ వర్సెస్ షేర్ పాయింట్ ఆన్ ప్రెమిస్. ఇప్పుడు మనకి షేర్ పాయింట్ ఆన్లైన్ అంటే ఇది ఒక క్లౌడ్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం వర్క్ చేసుకోవాలి. సో మీరు ఏం డౌన్లోడ్ చేసినా, మీరు ఏ ఫైల్ని ఇంపోర్ట్ చేసినా, మీరు ఎంత డేటాను మీరు ఏం చేసుకున్నా కానీ ప్రతిదీ క్లౌడ్. ఇది మొత్తం మైక్రోసాఫ్టే మేనేజ్ చేస్తుంది. అదే మీరు షేర్ పాయింట్ ఆన్ ప్రెమిస్కి వస్తే ఇది ఆ కంపెనీ, ఏ కంపెనీ అయితే యూస్ చేస్తుందో ఈ షేర్ పాయింట్ ఆన్ ప్రెమిస్ అనేది మైక్రోసాఫ్ట్ నుంచి ఇది ఆ సర్వర్ని బై చేసుకుంటుంది. సో ఒక రెంట్కి మనం తీసుకున్నట్టే. సో రెంట్కి తీసుకున్నట్టు ఈ షేర్ పాయింట్ సర్వర్లో వీళ్ళు ఈ షేర్ పాయింట్ ఆన్ ప్రెమిస్ని యూజ్ చేసుకుంటారు. సో ఆ కంపెనీ యొక్క ప్రైవసీ కానీ ప్రతి ఒక్కటి ఆ కంపెనీనే మెయింటైన్ చేసుకుంటుంది షేర్ పాయింట్ ఆన్ ప్రెమిస్కి వస్తే. సో షేర్ పాయింట్ ఆన్లైన్ అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, బగ్స్ కానీ ఏది వచ్చినా కానీ ప్రతి దానికి మీరు మైక్రోసాఫ్ట్ని అయితే మీరు రీచ్ అవ్వచ్చు. సో ఈజీగా వర్క్ అయితే మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్ సపోర్టు షేర్ పాయింట్ ఆన్లైన్కి ఉంటుంది. సో అందుకోసమే చాలా కంపెనీస్ ప్రెజెంట్ అయితే షేర్ పాయింట్ ఆన్లైన్కి మూవ్ అవుతున్నారు. సో ఇప్పుడు షేర్ పాయింట్ ఆన్లైన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్లీ టీమ్ సైటు, కమ్యూనికేషన్ సైటు. టీమ్ సైట్ అంటే మనం ఇప్పుడు టీమ్తో రెగ్యులర్గా మనం కాంటాక్ట్ అవ్వాలి. ఇంకా మీ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మీరు టీమ్ సైట్స్ని క్రియేట్ చేసుకొని ఆ కంపెనీలో ఆ డిపార్ట్మెంట్ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ని మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ కంపెనీ మొత్తానికి, ఆర్గనైజేషన్ మొత్తానికి మీరు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, ఇవన్నీ మీరు పాస్ చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీరైతే షేర్ పాయింట్ ఆన్లైన్లో కమ్యూనికేషన్ సైట్ ద్వారా మనమైతే చేస్తాం. అప్పుడు ప్రతి ఒక్కరికి ఇదైతే తెలుస్తుంది, ఆర్గనైజేషన్ మొత్తానికి. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.